వేములవాడ పుణ్యక్షేత్ర పట్టణం అనగానే అందరి దేవుళ్ళు, ప్రతిమలు, చిత్రాలు అందరికీ కనిపించేవే. ఇందుకు భిన్నంగా వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ వీధిలో పాత గోడలపై రాముడు, గణపతి, శివపార్వతుల చిత్రాలను స్థానికుడు అంజయ్య వేయించారు. అయితే వేములవాడలోని జాతర గ్రామంలోని ప్రధాన వీధి కావడంతో రాజన్న సన్నిధికి వచ్చే భక్తులతో పాటు స్థానికులు పాత గోడల పక్కన చెత్తాచెదారం వేయడంతో దోమలతో పాటు దుర్వాసన వస్తుందని వెల్లడించారు. అయితే దేవుడు చిత్రాలను వేయించి ఇక చెత్తకు చెక్కుపెట్టారు. స్థానిక కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ సదర చిత్రాలు వేయించిన అంజయ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. क्वालिटी कैसे है? लास्ट है ना? है ले उन्हें मूड ఈరోజు వేములవాడలోని 16వ వార్డులో వాస్తవానికి గత 15-20 సంవత్సరాల నుంచి ఈ పిప్పరుల గల్లీలో ఈ చిన్న సంధిలో చాలా వరకు అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెద్ద చెత్తగుండి లెక్క తయారు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ గల్లీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉమ్మరి గుడికి చాలా మంది మహిళలు, భక్తులు అందరూ ఇక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చెత్త వాడేయడం వల్ల దానిలో వాటి పైనుంచే నడుచుకొని గుడికి వెళ్లాల్సిన పరిస్థితి, చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి మహిళలందరూ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ కొబ్బరికాయల అంజయ్య బాబాయిని మేము సహకారం చేయమని చెప్పగానే వెంటనే స్పందించి ఈరోజు ఇక్కడ మంచి దేవుళ్ళే అన్నీ కూడా దేవుళ్ళ బొమ్మలు వేయించి తన అంటే హిందుత్వాన్ని, భక్తిని చాటుకున్నందుకు చాలా సంతోషం తెలియజేస్తున్నా. అలాగే వేములవాడ పట్టణంలోని ఎక్కడెక్కడైతే చెత్త వారేస్తుర్రో నిజంగా అక్కడ ప్రతి కాడ ఈ మంచి కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి కాడ కూడా దేవుళ్ళ ఫోటోలు పెట్టి ఇటువంటి చెత్తలు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, చెత్త వేయడం వల్ల దోమలు కానీ మన చుట్టుపక్కల ఉన్న వారికి దీన్ని చెత్త వేయడం వల్ల రోగాలు కానీ రోగాల బారిన పడి హాస్పిటల్ల పరిస్థితి, డబ్బులు ఎన్నో లక్షల ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. మీరందరూ వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించి చెత్తను చుట్టుపక్కల వారేయకుండా మన చెత్త బండి దినం తప్పి దినం కంపల్సరీ వస్తుంది. దానిలోనే మీరు వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలందరినీ కూడా. ముఖ్యంగా ఇక్కడ ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ఇండ్లున్నాయి, ఇప్పుడు మన ఇంటి పక్కన మనం వారేసుకుంటలేము, పక్కోళ్ళ ఇంటి పక్కన వాడేసేస్తున్నాం. ఎంత బాధ అనిపిస్తుంది. అదే చెత్త మన ఇంటి ముందట వాడేస్తే మనకు కూడా వాసనే కదా, అది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పక్కోళ్ళ ఇంటికాడ మనం వారేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుందో మీరు ప్రజలు కూడా ఆలోచించి చెత్త బండి వచ్చినప్పుడే ఆ చెత్తను అందులో డబ్బల వేసే పరిస్థితి చేయండి. మీరందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమానికి సహకరించి వేములవాడ పట్టణ ప్రజలు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రోగాల బారిన పడకుండా మీరు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మున్సిపల్ కూడా చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద గల్లీలలో కూడా ఎక్కడెక్కడ పడితే చెత్తలు సంచులలో తీసుకొచ్చి పడేస్తున్నారు. అవి కూడా మీరు ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అవి ఆపే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం.